ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక సుద్ద మొక్క ఏమని కూసిందంటే, అసలు వైసీపీ వేసిన ట్రాప్‌లో టీడీపీ పడింది. అసలు అంత అవసరం లేదు. ఊరికే పోయేదాన్ని అనవసరంగా ఎందుకు పెద్దది చేస్తున్నారు. అసలు ఆ పాలమూరు రంగారెడ్డి గురించి జగన్ వేసిన ట్రాప్‌లో టీడీపీ పడిపోయింది. ఇదంతా అనవసరం. ఆఫ్‌కోర్స్ నేనంటూ డిస్కషన్‌లు పెట్టి వాయిచ్చేసరికి వాళ్ళు తోక ముడిచారు. అది ఇది అని చెప్పింది. ఈరోజు అదే సుద్ద మొక్క ది డిబేట్‌లో లాభం లేదురా అని చెప్పేసి తమ ఉక్రోషం, ఆక్రోశం అవతలోడిని చీప్‌గా మాట్లాడేసి మనల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు గదా! ఈ 2 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలే ఉన్నాయి గదా! తాత్కాలికంగా మన జోలికి ఎవడు రాలేడు గదా! ఒకవేళ వస్తే ఆ తర్వాత ఏదైనా వస్తే మనం అప్పుడు చూసుకోవచ్చు. రాకుండా చేద్దాం. మనకి ఇష్టం లేని ప్రభుత్వాలని రాకుండా చేద్దాం. ఈలోపు వీలైనంత ఘాటైన పదజాలం అని కూడా అన్నా, ఇంకా తీవ్రమైన పదజాలతో విరుచుకుపడదాం. ఇప్పుడు పైశాచిక ఆనందం అంటామే, అవతల వాడిని బూతులు తిట్టేసి వాడేమీ చేయలేని స్థితిలో మనల్ని పట్టించుకోనప్పుడు ఇంకాస్త రెచ్చిపోయి ఎలా మాటలు మాట్లాడతాం అనేది ఇతగాడి నైజం. ఇది చూడండి కావాలంటే. పనిచేశానని తెలుగుదేశంలో పనిచేశానని ఫర్ దట్ మ్యాటర్ ఆ మాటకు వస్తే చెప్పు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం 99% తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అందరు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అట. మరి అదే తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరండి? ఒకప్పుడు 78లో ఎమ్మెల్యే అట్టయ్యాడు ఆయన. ఏ పార్టీ తరఫున? కాంగ్రెస్ కాదా? ఆయనే చెప్పుకున్నాడు కదా రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు 2018 ఆ సమయంలో ఏమని చెప్పారు అప్పుడు? 2014 ఆ సమయంలో ఏం మాట్లాడారు? 2018లో ఏం మాట్లాడారు? నా బ్లడ్లోనే కాంగ్రెస్ ఉంది అన్నాడా లేదా? మరి ఫర్ దట్ మ్యాటర్ ఎందుకు గుర్తురాదు? ఓకే ఓకే. టాప్ టు బాటమ్ మన ఎవరైనా నేను ఉన్నారు కదా, కేటీఆర్ కూడా టీడీపీనే, కవిత గారు కూడా టీడీపీనే, కొత్తగా ఈ మధ్య ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కూడా టీడీపీనే. ఈయన ఉద్దేశంలో టీడీపీ నుంచి విడిపోయినటువంటి చంద్రశేఖరరావు గారు ఒక పార్టీ పెట్టుకుంటే అందులోకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళేనా? ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళేనా? కొత్తగా ఎమ్మెల్యేలు ఎవరు అవ్వలేదా? రాజకీయాల్లోకి రాలేదా? టాప్ టు బాటమా? 99%? ఇది ఎలాంటి లెక్క? తప్పుడు లెక్క. సరే వదిలేద్దాం, మనకెత్తుకు. చెప్పండి సార్. అబ్బో మా ఆడుకుందాం నాయనో ఆడుకుందాం అంటే ఎలా పడితే అలా మాట్లాడేద్దాం. ఇక్కడ పెట్టిన హెడ్డింగ్లు చూస్తే గురు శిష్యులు ఇద్దరు చంద్రబాబు టార్గెట్గా ఏం చేస్తున్నారంట. ఏం చేస్తారు? రాజకీయమే చేస్తారు. అందులో డౌట్ ఎందుకు? ఇద్దరు సొంత మీడియాలతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారట. కానీ మరి అదే టైంలో ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజమైతే రేవంత్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జలాలని తెలంగాణ ప్రయోజనాలని దోచిపెట్టి ఈ సోది అంతా ఎందుకు? కానీ మనం ఏం చెప్పాలనుకున్నాము? అసలు కేసీఆర్ ఆధిపత్యం, జగన్మోహన్ రెడ్డి బానిసత్వం అట. మరి నీది పైత్యమా? నేనైతే అదే అంట, పైత్యం. లేకపోతే ఇది అసలు వేస్ట్ టాపిక్కే, ఏమీ లేదు. ఇలాంటి టాపిక్ అనవసరంగా టీడీపీ పడిపోయింది వాళ్ళ ఉచ్చులో అని మాట్లాడినోడు మళ్ళీ డిబేట్లు ఎందుకు పెట్టాడు అంటే, ఈ రోజున పోలవరం, నల్లమల సాగర్, బనకచర్ల దాని మీద సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ వెనక్కి తీసుకుంది. ఎందుకంటే నేను డిస్పోజ్ చేస్తానని సుప్రీంకోర్టు అన్నది. అసలు నీ వేసిన పిటిషన్కి విచారణ అర్హతే లేదని చెప్పింది. విచారణ అర్హత అంటే దాని అర్థం ఏంటి? విచారణ అర్హతే లేకపోవటం అంటే అసలు ఈ పిటిషన్లో ఏమీ లేదు, మా దగ్గర రావద్దు, మీరు ఆశ్రయించాల్సినటువంటి ధర్మాసనాలు కానీ ట్రిబ్యునల్స్ కానీ వేరే ఉన్నాయి అని చెప్పేసి. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం. దీన్ని పట్టుకొని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఏం చేస్తుంది? రాజకీయమే కదా చేసేది. ఈ మాత్రం తెలియకుండా ఉంది. అక్కడికి పోయి నీళ్లు తాకట్టు పెడుతున్నారు అంటారు. అసలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? వెంకటకృష్ణ ఏం మాట్లాడాడు మనకెందుకు? కానీ ఇక్కడ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఎవడు మాట్లాడమన్నాడు? జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడా? బానిసత్వమా? కేసీఆర్ ఏమో ఆధిపత్యమా?
అంటే రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో ఇలా మాట్లాడండి అని ఆయన చెప్పాడా? నిన్ను ఎవడు నోరు జారమన్నాడు? రాజకీయాల్లో నాకు అన్నీ తెలుసు, రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, రాటు తేలిపోయారని ప్రతి వారం వేస్తున్నాడు కదా ఇతగాడు. ఎవరు మాట్లాడమన్నారు? అది వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కుట్రలు చేస్తున్నారట. ఏం కుట్రలు చేస్తున్నారు? అసలు నిన్న అయితే ఒక బ్రేకింగ్ న్యూస్, నిన్న కాదు ఉదయమేన అనుకుంటా, ఈ సదరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గారు అంటారు ఏపీలో జగన్ గెలవాలని కుట్ర చేస్తున్నారు కేసీఆర్ అంటారు. అసలు ఏపీలో జగన్ గెలవాలన్నదే కుట్ర అయితే చంద్రబాబు గెలవాలనుకోవటం కూడా కుట్రే కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే. అసలు కుట్ర కాదు. నాకు అర్థం కానిది ఏంటంటే ఏపీలో జగన్ గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తే ముందే ఇక్కడ వీళ్ళ ఎన్నికలు ఉన్నాయి కదా, తెలంగాణలో ఆంధ్ర కన్నా ముందు కదా ఎలక్షన్స్ జరిగేది. అంటే ఇక్కడికి ఏదో ఈయన గెలిచినట్టు కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నట్టు. అంటే వీళ్ళ చేతిలో పనేనా? జనంతో నిమిత్తం లేదా? ఏది వీళ్ళు అనుకుంటారు కదా ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు, అసలు మేము చెప్పిన దానికే వీళ్ళు ఉచ్చబోసుకున్నారు, అసలు ఇక మాట్లాడటం మానేశారు అన్నట్టే ఉంటుంది నవ్వులు. ఇందాక ఇంకొక బ్రేకింగ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ అంట. ఏంటి ఆమె ఇంకో పిటిషన్ వేయటం, మనం ఆల్రెడీ పొద్దునే ఎన్నో చెప్పినట్టును సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంది దీని మీద అని. దానికి ట్విస్ట్ ఏంటి? అసలు ట్విస్ట్ ఎప్పుడే అవుతుందంటే ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కింద కోర్టే చెప్పింది కనుక చేసేసుకోండి అన్నారనుకోండి, ఆ కోర్టు తీర్పు ప్రకారమే అప్పుడు అసలు ట్విస్ట్. అప్పుడు దాన్ని మనం డౌన్గ్రేడ్ చేస్తాం. న్యాయం ఓడిపోయింది ఇలాంటి హెడ్డింగ్లు పెట్టుకొని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉండాలి. అరే ఇప్పుడు లేరా బాబు? ఇప్పుడు హ్యాపీగా లేరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాపీగా ఉండాలి. అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలు హ్యాపీగా ఉండాలి కదా, అనేది జరగట్లా. అయ్యో ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మనకు సమస్యలు ఉన్నాయి. నాకు ఒక విషయం తెలియక అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడారు అని చెప్పారు. రేవంత్ రెడ్డిని బయటకు వచ్చి మాట్లాడాలి కదా, నిజ నిర్ధారణ కమిటీని పంపిద్దాం అన్నాడు కదా అసెంబ్లీలో, ఆ మాట మాట్లాడాలి. రేవంత్ రెడ్డి అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఏదేదో సోది చరిత్ర చెప్తూ అక్కడ నేను కట్టాను, ఇక్కడ నేను కట్టాను, తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి, సమస్యలు ఉన్నాయంటే ఆయన ఏం అడిగాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ క్లోజ్ డోర్ మీటింగ్లో మేము అడిగాము, ఆయన ఒప్పుకున్నాడు, అందుకని ఆపేసారు పనులు, అట్లా ఆపితేనే మేము మాట్లాడతాం నీటి మీద అన్నారు. నువ్వు చెప్పు, నేను మాట్లాడలేదు ఎప్పుడు అని. ఆయన చెప్తాడు నేను మాట్లాడానని. మీ ఇద్దరు తెలుసుకోవాల్సిందని కుట్ర ఎవరు చేశారు. ఇంకొకటి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, అసలు పేపర్ల మీద కూడా లేనటువంటి ప్రాజెక్టుని పట్టుకొని ఇతగాడు డిస్కషన్లు పెట్టడమా? పేపర్ల మీద కూడా లేనటువంటి ప్రాజెక్టుని సుప్రీంకోర్టు ఎట తీసుకుంటుంది దాని మీద పిటిషన్లు వేస్తే? రాజకీయమే కదా ఇందులో ఉంది. ఇంకొకటి మనము మొన్న ఒక వీడియోలో చెప్పాం, అసలు ఇదంటూ సుప్రీంకోర్టులకు వెళ్తే ట్రిబ్యునల్కి, ఇంకా బజావత్ ట్రిబ్యునల్ వీళ్ళ దాకా వెళ్తే ఈ రెండే కాదు మమ్మల్ని అడగాలని తెలంగాణ అంటే, ఇంకొకటి వచ్చేసేసి వెంటనే మిమ్మల్ని అంటే ఇంకా మహారాష్ట్రను కూడా అడగాలంటారండి, కర్ణాటకను కూడా అడగాలంటారు. అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది. మనం ఎగ్జాక్ట్గా లైన్లోనే ఉన్నాము, ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాం అనటానికి సుప్రీంకోర్టు ఈ నిన్న ఇచ్చినటువంటి స్పందనే ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. మనం కరెక్ట్గా లైన్లో ఉన్నాము, ఫ్యాక్ట్స్నే మాట్లాడుతున్నాము అంటానికి. ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఒడిశా, ఛత్తీస్గఢ్ని కూడా పిలిపిస్తారు ఇందులోకి. ఆ కింద వీళ్ళు ఏదో కట్టుకుంటున్నారంట, మరి మీకు ఓకేనా? అసలు నాయన దీన్ని కోర్టుకు లాగడమే తప్పు. తెలంగాణ ప్రభుత్వం చేసేది తప్పు. ఇది తేలేసరికి ఎన్నేళ్ళైనా పట్టచ్చు. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకూడదని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కర్ణాటక మీద అన్ని కోర్టులకు వెళ్ళారు, ఆపగలిగారా? అలానే నిజంగానే సముద్రంలోకి పోయే జలాల్ని వాడుకోకుండా ఏపీని ఎవరు అడ్డుకోలేరు, ఇది క్లియర్. కాకపోతే తాత్కాలికంగా కోర్టులకు వెళ్ళొచ్చు. అసలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకుండా చిన్న చిన్న చెక్ డ్యాములు కానీ, అంటే నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు కానీ నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తుంది, ఆ సముద్రంలోకి వృధాగా పోతున్న వాటిని చిన్న చిన్న చెక్ డ్యాములో లేకపోతే కాలువలో పైప్ లైన్స్ వేసేసి మళ్ళించుకుంటే ఏం చేయగలరు? అసలు సముద్రంలో పోయే నీళ్ళ మీద ఎవరికి హక్కు ఉంటుంది? నిన్న నేను చూశాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు ప్రకటనను తీసుకొని తెలుగు న్యూస్ ఛానల్లో పెట్టారో లేకపోతే వాళ్ళు కావాలని అదే ఇచ్చారో కానీ మిగులు జలాలని వాడుకుంటున్నాము అనే ఒక పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎవరో మాట్లాడినట్టుగా బ్రేకింగ్ న్యూస్.
అది శుద్ధ తప్పు. అది మిగులు జలం ఏంటి? మిగులు జలాలు అనే పదం తప్పు. వృధా జలాలు సముద్రంలో కలుపుతున్న నీళ్లు ఇవి అంతే, మిగులు జలాలు కాదు. ఎవడు మిగిలిస్తే వెళ్ళట్లా అక్కడ, వరద రూపంలో వెళ్తే అవి వృధా జలాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించాల్సింది కూడా ఇదే. నిన్నేదో పెద్ద బలంగా వాదించాలని చెప్పాడు అన్నాం కదా, ఇది ఈ సూచన తెలుసుకోవాలి. మిగులు జలాలు అంటే ఒక రకంగా అది ఎష్యూర్డ్ వాటర్ కింద వస్తుంది. అప్పుడు ఎష్యూర్డ్ వాటర్లో ప్రతి వాడు వాటా కోసం వస్తాడు. నాకు తెలిసిన జ్ఞానం ఇది. మన ఇంజనీర్లు ఎవరైనా ఉంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్లో పెట్టచ్చు. ఎందుకంటే వృధా జలాలు వేరు. అసలు వృధా జలము అనే దాన్ని ఇంకెక్కడ కూడా చేర్చలేం. ఒకవేళ నిర్దిష్టమైన పరిణామంలో నీళ్లు కనుక వస్తుంటే కొంతమందికి పంచుకోగా మిగిలితే అది మిగులు జలం. అంతేగాని వరదలు వచ్చి సముద్రంలో పోయి కలుస్తున్న వాటిని మిగులు జలాలు అని అనటం ఏంటి? మనము ట్యాప్ తిప్పేసిన తర్వాత కూడా పైనుంచి వాటర్ ఫుల్గా వస్తుంటే ట్యాప్ లీక్ అవుతాయి. ఆ లీక్ అయిన వాటర్ని మిగులు జలం అని ఎవ్వడం అనలేడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరు ఉన్నా గమనించాల్సిన అంశం. ఇకపోతే ఈ డిబేటరు నానా అవస్థలు పడుతూ, ఇందులో నాకు ఆ శ్రీధర్ రెడ్డి గారిని చూస్తే జాలేసింది. బీఆర్ఎస్ తరపున అతనిని ఫుల్గా బుల్డేజ్ చేస్తూ చివరిలో మళ్ళీ అంటాడు ఇతగాడు, మీరు ఇట్లా తీసుకుంటే ప్రతిసారి ఇంత టైం అంతా, అసలు నువ్వు రాజకీయ నాయకుడివా, రాజకీయ పార్టీ కార్యకర్తవా? అవతల గెస్ట్ను పిలిచి అతన్ని మాట్లాడించకుండా నీ అంతటి నువ్వే బుల్డోజ్ చేసేస్తుంటే అందుకే జాలేస్తుందా అనే పదం వాడే నేను అక్కడ. చూడండి నేను ఒకటి సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా తెలుగువారి ప్రయోజనాలు, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా చెప్పు నాయన. ప్రయోజనాలు దెబ్బతినకుండా మనం సామరస్యంగా పరిష్కరించాలి. ఇదే కదా బాబు అందరూ చెప్పేది. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం వస్తే చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారైనా, ఆఖరికి కేఏ పాల్ గారు వచ్చినా ఎవరైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఫైట్ చేస్తాం. మా యొక్క పని ఏంటి? అది సమస్య లేదు, ప్రయోజనాలు కాకుండా ఈ సమస్య లేదు. ఏంటి సమస్య లేదు? ప్రయోజనాలకు నువ్వు అడ్డొస్తే నేను ఊరుకోను. నీ ప్రయోజనాలకు అడ్డొస్తే నువ్వు తెలంగాణ ప్రయోజనాలకు అడ్డొస్తే మనం ఊరుకోము. ఏపీ ప్రయోజనాలకు అడ్డొస్తే వాళ్ళు ఊరుకోమను. అది కామనే. అది సృష్టి ధర్మం. ఆ సందర్భంగా సృష్టి ధర్మం. ఓ నాయన, నేను అదే అంటున్నాను. సృష్టి ధర్మం తప్పే లేదు. సృష్టి ధర్మం ప్రయోజనాలను అడ్డుపడే దగ్గరే సంపత్ గారు చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఎట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మంచి అని కేసీఆర్ ఎప్పుడు అన్నారు? ఇప్పుడు అన్న పదవుల్లో ఉన్నారా? అంటే వీళ్ళ ఉద్దేశం కేసీఆర్ అనే వ్యక్తి జగన్తో యాంటీగానే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో దోస్తీ ఉంటే ఆహా సుహృద్భావ మైత్రి అనాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి కలిసి రావట్లేదనో, రేవంత్ రెడ్డి నా శత్రువు అని చెప్పలేదు. అట్ ద సేమ్ టైం కేసీఆర్, చంద్రబాబు కలిసిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు ఆగర్భ శత్రువులాగా ఎందుకు కనబడతారు అంటే, ఇక్కడ ఓటుకునేటు కేసుకు ముందు ఆ సన్నివేశాన్ని ఎవడైనా మర్చిపోగలడా? దాన్ని ట్రాపు అంటే ఇక అంతకు మించిన ఏమంటారు, ఆత్మవంచన ఉండదు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, కేసీఆర్ గారి దృష్టిలో ఏం రీజన్ అండి? చెప్పు సార్. సంపత్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. నాకు ఒక విషయం అర్థం కానిది, ఈ రోజున కుట్ర చేస్తున్నారు కేసీఆర్, జగన్ అంటున్నారు కదా, ఈ కుట్రకు ఆద్యులు ఎవరు? అసలు అసెంబ్లీలో ఆ మాట మాట్లాడటమే కదా రేవంత్ రెడ్డి చేసింది. ఈ రోజుకైనా దాని మీద వెనక్కి రావాలి, లేదంటే నిజమేంటో బయట పెట్టాలి. అది వదిలేసి నన్ను రాజకీయంగా కార్నర్ చేశారు, మా రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా కార్నర్ చేసేసరికి తప్పించుకోలేని పరిస్థితిలో ఆ మాట మాట్లాడారు అని అన్నా చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారు, కేసీఆర్ కుట్ర చేశారంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మీరు ఇది మాట్లాడండి అని కుట్ర చేస్తారా? పోలవరం కానీ అసలు హరీష్ రావు గారు అయితే మరీ దారుణంగా మాట్లాడుతారు. పోలవరమే అక్రమంగా కడుతున్నారట. పోలవరం అక్రమంగా కట్టడం ఏంటి? పోలవరం అక్రమంగా కడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది. మీ కాళేశ్వరాన్ని ఏ ఆంధ్రప్రదేశ్ నేత అయినా ఎందుకు కడుతున్నారని అడిగారా? అడగలేకనా, నోరు లేకనా? ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం కావచ్చు, బట్ ప్రజల ప్రయోజనాల కోణంలోనే ఉండాలి అది.
ఈయనేంటి ఒక పాత్రికేయ వృత్తిలో ఉండి అసలు నువ్వేంటి మీ ఇద్దరు ఎందుకు కలుపుతారు, ఆయన ఎందుకు నీకు మంచివాడయ్యాడు, ఈయన ఎందుకు చెడ్డోడయ్యాడంటే అది ఎలా, నువ్వు ఎవరిని మోస్తున్నావు అందరికీ తెలుసు కదా. నీలి మీడియా కూలి మీడియా అంటాడు, బాగానే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం, ప్రజాసేవ చేస్తున్నామా? ప్రజాసేవ చేస్తున్నామా మనం? కాదు కదా. చేస్తున్నారు అనేవాడన్నా భ్రమంలో బతికితే వాళ్ళకి లాల్ సలాం చెప్పాల్సిందే మనం. హే చేంజ్ వాళ్ళ వాయిస్ లో చేంజ్ రావడానికి టోన్ మారుతుంది. కాంట్రాస్ట్ నాట్ ఎట్ ఆల్. స్టేట్మెంట్స్ కు రీజన్ ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆయనతో అచ్చిపుచ్చి ఈయనతో అచ్చిపుచ్చి మీరు అన్నట్లు ఆయన పోలవరం ఈయన అడిగిందంట, ఆయన తగ్గించుకుంటా అన్నాడట, భద్రాద్రి. ఇది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు కాబట్టి, ప్రతిపక్షం లాంటి ఓడిపోయారు కాబట్టి స్వరం మారుతుందట. మరి మన చంద్రన్న గారు ఎన్నిసార్లు మార్చారండి, అది గుర్తులేదండి. ఇది శివాజీ విగ్రహానికి డబ్బులు ఇస్తారు, వాళ్ళ పటేల విగ్రహానికి డబ్బులు ఇస్తారు, మనకి విగ్రహానికి డబ్బులు ఇవ్వరా అని బీజేపీని అడిగిన ఆయన ఈ రోజున అద్భుతంగా వాజ్పేయి గారి విగ్రహాలు కూడా పెడుతున్నారు కదా. ఎప్పుడన్నా అడిగినరా? ఇది ఏటన్నయ్యా మరి, దీన్ని ఏమంటారు, డబుల్ స్టాండ్ కాదా? అంటే మనము చూపించకపోతే, మనం చెప్పకపోతే, ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టకపోతే నిజాలన్నీ అబద్ధాలు అయిపోతాయి, అబద్ధాలన్నీ నిజమైపోతాయి. చాలా అనుకుంటే ఇప్పటికి 17 నిమిషాలు అవుతుంది. బాయ్.